హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో టాస్క్ జరిగింది. ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. బర్నీ గారు అలాగే మన శ్రీజ గారు రీఎంట్రీ ఇచ్చారు కదా. చాలా టాస్క్ అనేది చాలా జరిగాయి, దెబ్బలు తలగాయి. అలాగే పాపం అనిపించింది. అందరు చాలా ఇరగదీశారు. టాస్క్ అనేది చాలా బాగా ఆడాడు. ఇమాన్యుల్ కానీ, మన బర్నీ గారు కానీ, గౌరవ్ కానీ, నిఖిల్ కానీ, పవన్ డేమన్ పవన్ అయితే టాస్క్ అనేది ఇరగదీశాడండి. ఫస్ట్ రౌండ్లో మన బర్నీ గారి టీం అనేది విన్ అవుతుందండి. ఎందుకంటే సర్కిల్ లోపల మన బర్నీ గారిదే ఉంటుంది ఆ బాక్స్ అనేది. కానీ మన శ్రీజ వాళ్ళది మొత్తానికి బయటికి వెళ్ళిపోతుంది. మన బర్నీ గారు డెమన్ అనేది పట్టుకుంటారు. ఇద్దరిని పట్టుకోవడానికి ట్రై చేశారు మన ఇమాన్యుల్ కానీ అలాగే బర్నీ గారిని. కానీ మన ఇమాన్యుల్ అంటారు, సార్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అది తీసేయండి అని అనేసరికి బర్నీ గారు వెళ్ళి తొందరగా వెళ్ళి అది తంతాడు. తనగానే బాక్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అది లైన్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ రౌండ్లో అసలు వీళ్ళు గెలవాలి బర్నీ గారు. కానీ వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు. మన సుమన్ గారు అయితే చాలా డిఫెండ్ చేసుకుంటారు. పాయింట్స్ అయితే మన కళ్యాణ్ గారికి దిమ్మ తిరిగేటట్లు పాయింట్స్ అనేది మాట్లాడతారు. కానీ లాస్ట్కి మన మాధురి గారు లేచి శ్రీజ వాళ్ళే కరెక్ట్, ఎందుకంటే పిరమిడ్ కట్టిండ్రు కాబట్టి వాళ్ళు బాక్స్ బయట ఉన్నా కానీ వాళ్ళదే కరెక్ట్ అని వాళ్ళకి పాయింట్ ఇచ్చేస్తుంది. అసలు అన్యాయం, నేను న్యాయం వరపే నిలబడుతున్నానని. అన్ఫేర్ డిసిజన్ అండి. అసలు అది ఫస్ట్ రౌండ్ అయితే అలా అయింది. సెకండ్ రౌండ్లో మన ఇమాన్యుల్ గారికి దెబ్బ తాకుతుంది. అలాగే మన డేమన్ పవన్ అయితే ఇద్దరిని పట్టేసుకుంటాడు ఒకటేసారి. అది దాంట్లో గిట వీళ్ళు శ్రీజ గారు విన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బాక్స్లో ఏది పెట్టలేకపోతే శ్రీజ వాళ్ళు ఒకటన్నా పెట్టి టై అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ రౌండ్లో వచ్చేసి మన స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. అప్పుడు రాము వస్తారు. రాము గిట టాస్క్ అనేది ఇరగదీస్తాడు. మన శ్రీజాని పట్టుకుంటాడు. అలాగే చాలా ట్రై చేస్తాడు. కానీ లాస్ట్లో మన బర్నీ గారు అలాగే డేమన్ గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోయి తర్వాత డేమన్ పవన్ లాస్ట్కి వచ్చి అది వాళ్ళు రాము గారు పెట్టేశారనమాట. వచ్చి తన్నేశాడంట అన్నమాట. అప్పుడు ఇద్దరివి బాక్స్లో ఉన్నాయండి. ఇద్దరు ఓడిపోయినట్లు. బర్నీ గారికి కొంచెం ఇంజూర్ అయినట్లుంది. అతను మెడికల్ రూమ్లోకి వెళ్ళేసి మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చేసాడు హౌస్లోకి. తర్వాత బాగానే మాట్లాడతాడు. బాగానే మన దివ్య గారు తనకి తినిపించుకుంటా చాలా బాగానే ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.